మార్నింగ్ చిల్డ్రన్, ఈరోజు మనము 10th క్లాస్ ఇంగ్లీష్కు సంబంధించి 7th యూనిట్ నేషన్ అండ్ డైవర్సిటీలోని ఏ రీడింగ్ మై చైల్డ్హుడ్లో మొదటి పీరియడ్ టాపిక్ నేర్చుకుందాం. మీకు సులభంగా వినడానికి వీలుగా ఉండడానికి ఈ మొత్తం లెసన్ను నేను 3 పీరియడ్లు చేయడం జరిగింది. ఈరోజు మనము మొదటి పీరియడ్ యొక్క టాపిక్ నేర్చుకుందాం. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇదివరకు కనుక నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మీ ఇంటి బడి అని ఉంది కదా, దాని పక్కకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే పదం ఉంటుంది. దాన్ని నొక్కగానే మీకు బెల్ గుర్తు వస్తుంది. ఆ బెల్ గుర్తు నొక్కి తర్వాత ఆప్షన్లలో ఆల్ నొక్కినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నేరుగా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. నేను అప్లోడ్ చేయగానే మీకు ఎవరు పంపాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత కింద సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని నొక్కినట్లయితే నా యొక్క వీడియో కనబడుతుంది. తర్వాత నా యొక్క ఛానల్ ఐకాన్ కూడా కనబడుతుంది. దాన్ని నొక్కినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు చూడడానికి అవకాశం ఉంది. ఇక టాపిక్లోకి వెళ్దాం. 7th యూనిట్ 10th క్లాస్ ఇంగ్లీష్ 7th యూనిట్ నేషన్ అండ్ డైవర్సిటీలో ఏ రీడింగ్ మై చైల్డ్హుడ్. రీడ్ ద ఫాలోయింగ్ ఎగ్జాక్ట్ ఫ్రమ్ ద బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్ వేర్ the former president of India speaks of his childhood. ఏదైతే మనకు కింద ఇచ్చినటువంటి ఈ యొక్క టాపిక్ ఉందో ఇది ఎగ్జాక్ట్గా దేని నుంచి తీసుకోబడ్డది? మన యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి అబ్దుల్ కలాం గారు రాసినటువంటి వింగ్స్ ఆఫ్ ఫైర్ నుంచి. వింగ్స్ ఆఫ్ ఫైర్ లోపట తన యొక్క చైల్డ్హుడ్ గురించి మనకు అబ్దుల్ కలాం గారు చెప్పారు. దాని నుంచే తీసుకోబడ్డటువంటిది ఈ యొక్క భాగము. ఈ భాగం లోపట ఎవరు? మన అబ్దుల్ కలాం గారు తన యొక్క చైల్డ్హుడ్ గురించి, తన యొక్క బాల్యం గురించి చాలా వివరంగా వివరించడం జరిగింది. ఇది ఒక లెసన్గానే కాకుండా మన లైఫ్కు సంబంధించి కూడా మనము ఎలా ఉండాలి అన్నదానికి కూడా మంచి సందేశంగా దీన్ని మనం భావించవచ్చు. ఈ టాపిక్ అనేది మనము ఈరోజు మొదటి పీరియడ్ టాపిక్ నేర్చుకుంటున్నాం కదా. ఇది అబ్దుల్ కలాం గారు తన యొక్క వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్లో తన యొక్క బాల్యం గురించి రాసినటువంటి ఎగ్జాక్ట్ మ్యాటర్. కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. సో ఇక్కడ మనకు అబ్దుల్ కలాం గారు స్టార్ట్ చేశారు తన యొక్క బాల్యం గురించి. ఐ వాజ్ బార్న్ ఇంటూ ఏ మిడిల్ క్లాస్ తమిళ్ ఫ్యామిలీ. నేను జన్మించాను, నేను పుట్టాను ఎక్కడ? మధ్యతరగతి తమిళ్ కుటుంబంలో నేను జన్మించాను. ఇన్ ద ఐలాండ్ టౌన్ ఆఫ్ రామేశ్వరం. ఇది రామేశ్వరం అనే ఐలాండ్ అంటే తెలుసు కదా మీకు, చుట్టూ నీళ్లు ఉన్నటువంటి ప్రాంతం. అదే మనము 3 భాగాలు ఇట్లా ఉన్నట్లయితే దాన్ని పెనిన్సులా అంటాం కదా. అయితే ఈ యొక్క 4 భాగాలు నీరు ఉన్నటువంటి ఈ ఐలాండ్ లోపట ఎవరు? రామేశ్వరం అనే ఐలాండ్ లోపట ఇన్ ద ఈస్ట్ వైల్ మద్రాస్ స్టేట్, పాత మద్రాస్ స్టేట్లో ఉన్నటువంటి రామేశ్వరంలో మన యొక్క అబ్దుల్ కలాం గారు జన్మించారు. ఐ వాజ్ బోర్న్ ఇంటూ ఏ మిడిల్ క్లాస్ తమిళ్ ఫ్యామిలీ ఇన్ ద ఐలాండ్ టౌన్ ఆఫ్ రామేశ్వరం ఇన్ ఈస్ట్ వైల్ మద్రాస్ స్టేట్, పాత మద్రాస్ స్టేట్లో. మై ఫాదర్, నా యొక్క తండ్రి. ఇతను ఎవరు? మన అబ్దుల్ కలాం గారు స్వయంగా అతనే చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ పర్సన్లోనే కనబడుతుంది స్టోరీ అంతా. మై ఫాదర్ జైనులాబుద్దీన్ హ్యాడ్ నైదర్ మచ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నార్ మచ్ వెల్త్. మా నాన్నగారు జైనులాబుద్దీన్కు నైదర్ మచ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, అతను బాగా చదువుకోలేదు, అదేవిధంగా వెల్త్ కూడా లేదు, ఎలాంటి ఆస్తిపాస్తులు కూడా లేవు. మై ఫాదర్ జైనులాబుద్దీన్ హ్యాడ్ నైదర్ మచ్ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇక్కడ మనము ఒకటి నైదర్
నార్, నైదర్ వచ్చినప్పుడు నార్ వస్తుందని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. హ్యాడ్ నైదర్ మచ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నార్ మచ్ వెల్త్, చదువు బాగా చదవలేదు, తర్వాత ఆస్తిపాస్తులు కూడా లేవు. డిస్పైట్ దీస్ డిస్అడ్వాంటేజెస్, ఇటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా ఏది చదువు లేదు, ఆస్తి కూడా లేదు. ఇలా ఈ యొక్క డిసడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా ఈ పాసెస్డ్ గ్రేట్ ఇన్నేట్ విజ్డమ్, ఇతను కలిగి ఉన్నాడు. ఎవరు? జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం గారి యొక్క ఫాదర్. ఈ పాసెస్డ్ గ్రేట్ ఇన్నేట్ విజ్డమ్, అతను పుట్టుకతోనే వచ్చినటువంటి తెలివి అతనికి చాలా ఉంది. జైనులాబుద్దీన్కు పుట్టుకతోనే వచ్చినటువంటి నాలెడ్జ్ బాగా ఉంది. ఎడ్యుకేషన్ లేదు, సంపద లేదు, కానీ ఈ డిసడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా అతనికి పుట్టుకతోనే మంచి తెలివి ఉంది. ఈ పాసెస్డ్ మీన్స్ కలిగి ఉండడం. ఈ పాసెస్డ్ గ్రేట్ ఇన్నేట్ విజ్డమ్ అంటే పుట్టుకతో వచ్చిన తెలివి. ఇన్నేట్ విజ్డమ్ అండ్ ఏ ట్రూ జెనరోసిటీ ఆఫ్ స్పిరిట్. ఇన్నేట్ విజ్డమ్తో పాటు ఇంకేముంది? అతనికి జెనరోసిటీ ఆఫ్ స్పిరిట్, దాతృత్వం ఉంది. ఎవరికి ఏదైనా అతను సహాయం చేయగలగటువంటి మనస్తత్వం అతనికి పుట్టుకతోనే వచ్చాయి. ఈ హ్యాడ్ ఎన్ ఐడియల్ హెల్ప్మేట్, షీ ఈజ్ మై మదర్. అతనికి ఎవరికి? జైనులాబుద్దీన్కు ఇంకొక ఆదర్శ గృహిణి, ఆదర్శ సహాయకారిణి కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు? మా అమ్మ, మై మదర్, ఆశయమ్మ. మా ఆశయమ్మ అతనికి ఐడియల్ హెల్ప్మేట్, అతని భావాలకు అనుకూలంగా నడుచుకునేటటువంటి తల్లి ఆమె. I do not recall the exact number of people she fed every day. నాకు ఖచ్చితంగా గుర్తుకు రాదు, ఖచ్చితంగా చెప్పలేను. I do not recall the exact number of people she fed every day. ఏదైతే మా అమ్మ అన్నం పెట్టేదో ఎందరికి పెడుతుంది అన్నది నేను ఎగ్జాక్ట్ చెప్పలేను. బట్ కానీ I am quite certain, నాకు ఖచ్చితంగా తెలుసు. I am quite certain that far more outsiders ate with us than all the members of our own family put together. ఏదైతే ఈ అవుట్సైడర్స్ చాలామంది వచ్చేవాళ్ళు, వాళ్ళతో కలిసి మేము కూడా భోజనం చేసేవాళ్ళం. వాళ్ళకు ప్రత్యేకంగా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్గానే ట్రీట్ చేసి వాళ్ళతో కలిసి మేము తినేవాళ్ళం. సో బట్ ఐ ఆమ్ క్వైట్ సర్టెన్ దట్ ఫార్ మోర్ అవుట్ సైడ్, చాలామంది బయట వాళ్ళు, ఏట్ విత్ అస్, మాతో తినేవాళ్ళు, దెన్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్యామిలీ ఫుడ్ టుగెదర్, అందరం కలిసి అక్కడ భోజనం చేసేవాళ్ళం. ఈ విషయం మాత్రం నాకు ఎగ్జాక్ట్ నంబరు సరిగా గుర్తుకు రాదు, కానీ చాలామంది మాతో పాటు భోజనం చేసేవారు. ఐ వాజ్ వన్ ఆఫ్ ద చిల్డ్రన్, నేను ఒక బాలుని. ఐ ఆమ్ వన్ ఆఫ్ ద చైల్డ్, ఐ వాజ్ వన్ ఆఫ్ ద చిల్డ్రన్, ఏ షార్ట్ బాయ్, పొట్టివాణ్ణి, విత్ రాదర్ అన్డిస్టింగ్విష్డ్ లుక్స్. ఎలా ఉండేవాడిని? అన్డిస్టింగ్విష్డ్ లుక్స్ అంటే అంత అందంగా లేనటువంటి వాణ్ణి, ఆకర్షణీయంగా అందంగా లేనటువంటి వాణ్ణి. ఏది? షార్ట్ బాయ్, దాంతోపాటు షార్ట్ ఉన్నా కూడా నేను అంత అందంగా లేను. ఏ షార్ట్ బాయ్ విత్ రాదర్ అన్డిస్టింగ్విష్డ్ లుక్స్, ఆకర్షణీయంగా లేనటువంటి వాణ్ణి. బార్న్ టు టాల్ అండ్ హ్యాండ్సమ్ పేరెంట్స్, మరి నేను పొట్టిగా అందంగా లేనటువంటి వాణ్ణి. ఎవరికి జన్మించాను? బార్న్ టు టాల్ అండ్ హ్యాండ్సమ్ పేరెంట్స్, ఎత్తైన అందమైన పేరెంట్స్కు నేను పొట్టిగా అందవిహీనంగా పుట్టాను. వి లివ్డ్ ఇన్ అవర్ ఎన్సెస్ట్రల్ హౌస్. ఎన్సెస్ట్రల్ హౌస్ మీన్స్ మా పూర్వీకుల ఇల్లు, మేం కట్టింది కాదు అది. వి లివ్డ్ ఇన్ అవర్ ఎన్సెస్ట్రల్ హౌస్ విచ్ వాజ్ బిల్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 19th century. ఏది?
19వ శతాబ్దం మధ్యలో కట్టినటువంటి ఇంట్లో, మా పూర్వీకుల ఇంట్లో మేము జీవిస్తూ ఉండేవాళ్ళం. ఇట్ వాజ్ ఏ వెరీ లార్జ్ పక్కా హౌస్. అది మరి అంత ఇదిగా లేదు. పక్కా హౌస్ అంటే పైప్ ఇది టాపు ఇక్కడ చాలా బాగా ఉండేది, మంచి ఇల్లే అది, మరి కచ్చా ఇల్లేమి కాదు. ఇట్ వాజ్ ఏ వెరీ లార్జ్ పక్కా హౌస్, చాలా అందమైనటువంటి పక్కా హౌస్ అంటే గోడలు మరియు పైకప్పు కూడా మంచిగా ఉన్నటువంటి ఇల్లు. ఇట్ వాజ్ ఏ వెరీ లార్జ్ పక్కా హౌస్ మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ బ్రిక్. ఇది ఆ ఇల్లు దేంతో తయారు చేశారు? లైమ్ స్టోన్, సున్నపు రాయితో. ఇప్పుడంటే మనం సిమెంట్తో కడుతున్నాం, అప్పుడు అది దొరికేది కాదు కాబట్టి వాళ్ళు సున్నపు రాయి మరియు బ్రిక్ అంటే ఇటుకలతో కట్టారు. ఆన్ మాస్క్యూ స్ట్రీట్ ఇన్ రామేశ్వరం. ఈ యొక్క రామేశ్వరంలో మాస్క్యూ స్ట్రీట్ లోపట మా యొక్క ఇల్లు ఉంది. మై ఆస్టర్ ఫాదర్, మా యొక్క ఆస్టర్ ఫాదర్ మీన్స్ విలాసాలు లేనటువంటి, విలాసవంతమైన జీవితం గడపనటువంటి మై ఆస్టర్ ఫాదర్ యూజ్డ్ టు అవాయిడ్ వ్యతిరేకించేవాడు ఏది? ఆల్ ఇన్ఎసెన్షియల్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్. ఇన్ఎసెన్షియల్ మీన్స్ అనవసరమైనటువంటి కంఫర్ట్స్, సౌకర్యాలు కానీ లేదా లగ్జరీస్, విలాసాలు కానీ ఇష్టపడనటువంటి, అవి అంటే అవాయిడ్ చేసేవాడు, వ్యతిరేకించేవాడు, వద్దు అనేవాడు. ఓకే, ఎవరు? వాళ్ళ యొక్క ఫాదర్. అందుకే మై ఆస్టర్ ఫాదర్ యూజ్డ్ టు అవాయిడ్ ఆల్ ఇన్ఎసెన్షియల్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్. అనవసరమైన ఏ ఖర్చు కూడా అతను పెట్టనిచ్చేవాడు కాదు, వాటన్నిటికీ దూరంగా ఉండేవాడు. అత్యవసరమైతేనే వాటికి ఖర్చు చేసేటటువంటి మా ఫాదర్. హౌ ఎవర్, అయినప్పటికీ ఆల్ నెసెసిటీస్ వర్ ప్రొవైడెడ్ ఫర్. అన్ని అవసరాలు మాత్రము తీర్చేవాడు. ఏదైనా అనవసరము అనుకుంటే మాత్రం దాన్ని అవాయిడ్ చేసేవాడు, వదిలివేసేవాడు. అంటే వాళ్ళ ఫాదర్ అనవసరమైనటువంటి ఖర్చులు చేసేవాడు కాదు. సో ఆల్ నెసెసిటీస్ వర్ ప్రొవైడెడ్ ఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్, మరి ఆ నెసెసిటీస్ ఏమి సమకూర్చేవాడు? తప్పకుండా ఫుడ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్, మెడిసిన్ అండ్ క్లాత్స్. ఫుడ్, మెడిసిన్, క్లాత్స్ ఇవి మాత్రమే అతను ఏది సమకూర్చేవాడు. మిగతా ఏవి కూడా అనవసరంగా భావించి ఏవి కూడా సమకూర్చేవాడు కాదు, అనవసరమైనటువంటివి. సో ఇన్ఫ్యాక్ట్ నిజంగా నేను చెప్పాలంటే ఐ వుడ్ సే మైండ్ వాజ్ వెరీ సెక్యూర్డ్ చైల్డ్హుడ్. చాలా మంచి క్రమపద్ధతిలో ఉన్నటువంటి భద్రత కలిగినటువంటి బాల్యం నాది. ఎందుకంటే మా నాన్న చాలా ఇన్ఎసెన్షియల్ని పక్కకు పెట్టేవాడు, ఎసెన్షియల్ మాత్రమే సమకూర్చేవాడు, చాలా సెక్యూర్గా నన్ను పెంచాడు. అందుకే నిజంగా ఐ వుడ్ సే మైండ్ వాజ్ ఏ వెరీ సెక్యూర్డ్ చైల్డ్హుడ్ బోత్ మెటీరియల్లీ అండ్ ఎమోషనల్లీ. భౌతిక పరంగా కావచ్చు మరియు భావోద్వేగ పరంగా కావచ్చు, రెండుంటి పరంగా కూడా మా యొక్క నాన్నగారి పెంపకంలో చాలా సెక్యూర్డ్ చైల్డ్హుడ్ నేను అనుభవించాను అని చెప్పేసి మనకి ఇక్కడ అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. The Second World War broke out in 1939. Broke out means సంభవించింది, ఇది ప్రారంభమైంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధము. ద సెకండ్ వరల్డ్ వార్ బ్రోక్ అవుట్ ఇన్ 1939. 1939 లోపట ఏది రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. వెన్ ఐ వాజ్ 8 years old. అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభమైనప్పుడు నా యొక్క వయసు ఎంత? 8 years, కేవలం 8 సంవత్సరాల అబ్బాయిని. ఫర్ రీజన్స్ ఐ హ్యావ్ నెవర్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఆ రీజన్స్ ఏమో కానీ నాకు అర్థం కాలేదు. ఏ సడన్ డిమాండ్ ఫర్ టమరిండ్ సీడ్స్
erupted in the market. ఆ కారణం ఏందో నాకు తెలియలేదు. ఫర్ రీజన్స్ ఐ హ్యావ్ నెవర్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్. నాకు అది అర్థం కాలేదు. ఏది? ఏ సడన్ డిమాండ్ ఫర్ టమరిండ్ సీడ్స్. ఏది? చింతగింజలకు డిమాండ్ పెరగడం ఎందుకో నాకు మాత్రం అర్థం కాలేదు. ఓకే, ఏ సడన్ డిమాండ్ ఫర్ టమరిండ్ సీడ్స్ ఎరప్టెడ్. ఆకస్మికంగా వచ్చేసింది. ఆకస్మికంగా టమరిండ్ సీడ్స్కి ఎరప్టెడ్ మీన్స్ డిమాండ్ అనేది వచ్చింది. అది ఎందుకో నాకు మాత్రం తెలియదు. ఇన్ ద మార్కెట్లో అనుకోకుండా, ఎరప్టెడ్ అంటే ఆకస్మికంగా రావడం, సంభవించడం. సో ఏ సడన్ డిమాండ్ ఫర్ టమరిండ్ సీడ్స్ ఎరప్టెడ్ ఇన్ ద మార్కెట్. అనుకోకుండా ఆ యొక్క చింతగింజలకు మార్కెట్లో డిమాండ్ అనేది పెరిగిపోయింది. ఎందుకో నాకు మాత్రం తెలియదు. ఐ యూజ్డ్ టు కలెక్ట్ ద సీడ్స్. నేను ఆ యొక్క టమరిండ్ సీడ్స్ కలెక్ట్ చేసేవాన్ని. ఐ యూజ్డ్ టు కలెక్ట్ ద సీడ్స్ అండ్ సెల్ దెమ్ టు ఏ ప్రొవిజన్ షాప్ ఆన్ మాస్క్యూ స్ట్రీట్. ఆ మాస్క్యూ స్ట్రీట్లో ఉన్నటువంటి ఒక ప్రొవిజన్ షాప్లో, ఒక కిరాణా షాప్లో నేను ఆ యొక్క కలెక్ట్ చేసినటువంటి ఆ యొక్క టమరిండ్ సీడ్స్ను అమ్మేవాన్ని. I used to collect the seeds, the tamarind seeds, and sell them to a provision shop on Moscow Street. ఆ మాస్క్యూ స్ట్రీట్లో ఉన్నటువంటి ప్రొవిజన్ షాప్లో ఆ యొక్క నేను కలెక్ట్ చేసిన టమరిండ్ సీడ్స్ అమ్మేవాన్ని. ఏ డేస్ కలెక్షన్ ఒక్కరోజు నేను జమ చేసినటువంటి కలెక్షన్ ఏదైతే ఉందో వుడ్ పేడ్జ్, అది ఆ కలెక్షన్ ఇచ్చేది ఎంత ఇచ్చేది? ద ప్రిన్స్లీ సమ్ ఆఫ్ 1 అన్నా. గొప్పగా చెప్పాలంటే ఎంత? 1 అన్నా. ఏది? మనం ఇప్పుడు కైండ్స్ అప్పుడు వేరు కదా, అన్న పైసా అని అనేవాళ్ళు. అన్న అంటే అక్కడ మనం ఇప్పుడు ఒక 1 రూపీ 10 రూపీసో అని అనుకుందాం. ఓకే, కాబట్టి నేను డే అంతా కలెక్షన్ చేసి అమ్మితే ఆ యొక్క చింతగింజల ద్వారా వుడ్ పేడ్స్ మీ ద ప్రిన్స్లీ సమ్ ఆఫ్ 1 అన్నా. 1 అన్నా వచ్చేది. అంటే 1 పైసా అని అనుకుందాం. 1 పైసా వచ్చేది ఆ యొక్క చింతగింజలు అమ్మడం ద్వారా. మై బ్రదర్ ఇన్ లా, మా యొక్క బ్రదర్ ఇన్ లా, మా బావగారు ఎవరు? జలాలుద్దీన్ వుడ్ టెల్ మీ స్టోరీస్ అబౌట్ ద వార్. ఆ యొక్క సెకండ్ వరల్డ్ వార్ గురించి నాకు స్టోరీలు చెప్పేవాడు. ఎవరు? మై బ్రదర్ ఇన్ లా జలాలుద్దీన్. అబౌట్ ద వార్ విచ్ ఐ వుడ్ లేటర్ అటెంప్ట్ టు ట్రేస్ ఇన్ ద హెడ్లైన్స్ ఇన్ దినమణి. ఆ తర్వాత అతను ఏవైతే స్టోరీలు చెప్పాడో ఆ తర్వాత నేను దేన్ని చూసేవాడిని, దేంట్లో? హెడ్లైన్స్లో చూసేవాడిని అతను చెప్పినటువంటి స్టోరీలను. ఏ హెడ్లైన్స్లో? దినమణిలో. దినమణి అనేది ఏంది? ఇప్పుడు ఏదైతే మనము ఈనాడు, వార్త, ఈ ఆంధ్రజ్యోతి అని అంటున్నామో పత్రికల పేరు, న్యూస్ పేపర్ పేరు, అప్పుడు దినమణి అనే పత్రిక ఉండేది. ఆ దినమణిలో మా యొక్క బ్రదర్ ఇన్ లా జలాలుద్దీన్ చెప్పిన స్టోరీలను తర్వాత నేను ఆ పత్రికలో, దినమణి పత్రికలో హెడ్లైన్స్గా చూసేవాడిని. అవర్ ఏరియా మా ప్రాంతము బీయింగ్ ఐసోలేటెడ్ ఏకాంతంగా ఉండడం వల్ల, ఎందుకంటే ఐలాండ్ కాబట్టి అది మిగతా ప్రాంతానికి దూరంగా ఉంది, కలిసి లేదు కాబట్టి అవర్ ఏరియా బీయింగ్ ఐసోలేటెడ్ ఏకాంతంగా ఉండడం వల్ల వాజ్ కంప్లీట్లీ అన్అఫెక్టెడ్ బై ద వార్. కాబట్టి ఆ యొక్క యుద్ధ ప్రభావము పెద్దగా ఇక్కడ కనిపించలేదు. ఐసోలేటెడ్గా ఏకాంతంగా ఉండడం వల్ల మాకు ఆ యొక్క యుద్ధ ప్రభావం పెద్దగా కనిపించలేదు. బట్ కానీ సూన్ ఇండియా వాజ్ ఫోర్స్డ్ టు జాయిన్ ద అలైడ్ ఫోర్సెస్. కానీ అప్పుడే వెంటనే ఇండియా ఫోర్సు చేయబడ్డది. ఎందుకు ఫోర్సు చేయబడ్డది? ఎందుకు ఒత్తిడి చేయబడ్డది? ఏదైతే ఈ 2వ ప్రపంచ యుద్ధంలో మిత్రుపక్ష కూటమి, శత్రుపక్ష కూటమిలు ఉన్నాయి కదా, ఆ యొక్క ఒక కూటమిలో జాయిన్ కావడానికి
ఫోర్సు చేయబడ్డవి. ఇండియా వాళ్ళందరూ ఈ యుద్ధంలోని ఒక కూటమిలో తప్పకుండా వాళ్ళు ఇక్కడ బ్రిటిష్ రూల్ ఉంది కాబట్టి ఆ బ్రిటిష్ వాళ్లకు అనుకూలమైనటువంటి కూటమిలో జాయిన్ కమ్మని ఒత్తిడి తేవడం జరిగింది. సంథింగ్ లైక్ ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ వాజ్ డిక్లేర్డ్. ఏదైతే ఇండియాను కూటమిలో జాయిన్ కమ్మని ఫోర్సు జరిగిందో అప్పుడు వెంటనే సంథింగ్ లైక్ ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి విధించినట్టుగా అక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది, ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ద ఫస్ట్ క్యాజువాలిటీ కేమ్ ఇన్. ఇక ఈ యొక్క ఎమర్జెన్సీ విధించడం వల్ల జరిగినటువంటి మొదటి ప్రభావం ఏందంటే ద ఫస్ట్ క్యాజువాలిటీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సస్పెన్షన్ ఆఫ్ ద ట్రైన్ హాల్ట్ ఎట్ రామేశ్వరం స్టేషన్. ఈ యొక్క ఎమర్జెన్సీ విధించడం వల్ల మొదటి ప్రభావము ఏం జరిగింది అంటే ట్రైన్ అనేది ఎక్కడ రామేశ్వరంలో హాల్ట్ కావడం, ఆగడం అనేది సస్పెన్షన్ చేశారు. అక్కడ ట్రైన్ ఇక ఆగదు, ఎమర్జెన్సీ విధించిండ్రు కాబట్టి ఈ యొక్క రామేశ్వరం స్టేషన్లో ట్రైన్ అనేది ఆగదు. సో ద ఫస్ట్ క్యాజువాలిటీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సస్పెన్షన్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సస్పెన్షన్ ఏంది? సస్పెన్షన్ రూపంలో మొదటి ప్రభావం కనబడింది. మరి ఏం సస్పెన్షన్ చేశారు? ట్రైన్ హాల్ట్ కావడం, ట్రైన్ ఆగడాన్ని సస్పెన్షన్ చేశారు. ఎక్కడ ఆగడం? ఎట్ రామేశ్వరం స్టేషన్. రామేశ్వరం స్టేషన్లో ట్రైన్ ఆగదు, హాల్ట్ అనేది లేకుండా క్యాన్సల్ చేయడం జరిగింది. ద న్యూస్ పేపర్స్ నౌ హ్యాడ్ టు బి బండిల్డ్ and thrown out from the moving train on the Rameshwaram road between Rameshwaram and Dhanushkoti. ఏదైతే ఈ యొక్క న్యూస్ పేపర్లు ఆ ట్రైన్లో వచ్చేవో, సాధారణంగా మామూలు టైంలో ట్రైన్ ఆగుతుండే కాబట్టి అక్కడి నుంచి ఆ బండిల్స్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఇక్కడ రామేశ్వరంలో ట్రైన్ హాల్ట్ కాదు కాబట్టి, ఆగదు కాబట్టి ద న్యూస్ పేపర్ నౌ హ్యాడ్ టు బి బండిల్డ్, మంచి బండిల్స్ కట్టి థ్రోన్ అవుట్, విసిరివేయబడతాయి ఫ్రమ్ ద మూవింగ్ ట్రైన్. ఆ కదులుతున్నటువంటి ట్రైన్లో నుండే ఆ యొక్క పేపర్స్ అబ్బాయి ఏం చేస్తాడు? అక్కడ రామేశ్వరం రాగానే ఆ యొక్క పేపర్ బండిల్ను బయట పాడేస్తాడు. థ్రోన్ అవుట్ ఫ్రమ్ ద మూవింగ్ ట్రైన్ ఆన్ ద రామేశ్వరం రోడ్ బిట్వీన్ రామేశ్వరం అండ్ ధనుష్కోటి. రామేశ్వరం మరియు ధనుష్కోటిల మధ్యన రోడ్డు పైన ఆ కదులుతున్న ట్రైన్ నుంచి ఆ పేపర్ బిండల్స్ అనేటివి పారవేయడం జరుగుతుంది. సో ఏది? రామేశ్వరం అండ్ ధనుష్కోటి టు బి బండిల్డ్ అండ్ థ్రోన్ అవుట్ from the moving train on the Rameshwaram road between Rameshwaram and Dhanushkoti. That forced my cousin Shamsuddin. అందువల్ల మా యొక్క కజిన్ ఏది దేనివల్ల ఈ రోడ్డు మీద పేపర్స్ ఏది నడుస్తున్న ట్రైన్ నుంచి పడేస్తున్నారు కాబట్టి ఆ యొక్క ట్రైన్ నుంచి నడుస్తున్న ట్రైన్ను పేపర్ల నుంచి ఏది న్యూస్ పేపర్ను నడుస్తున్న ట్రైన్ నుంచి పాడేయడం అనేది అది దట్ ఫోర్స్డ్ మై కజిన్ శంసుద్దీన్ హూ డిస్ట్రిబ్యూటెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ రామేశ్వరం. ఎవరు? ఈ శంసుద్దీన్ ఎవరైతే ఈ యొక్క రామేశ్వరంలో పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడో అతను టు లుక్ ఫర్ ఏ హెల్పింగ్ హ్యాండ్, టు లుక్ ఫర్ ఏ హెల్పింగ్ హ్యాండ్ to catch the bundles, and as if naturally I filled the slot. ఇది ఈ యొక్క శంసుద్దీన్ మా కజిన్ ఆ యొక్క ట్రైన్ల నుంచి పేపర్లు పడేయడం వల్ల అతను లుక్ ఫర్ ఏ హెల్ప్ హ్యాండ్ టు క్యాచ్ ద బండిల్స్. ఇది ఆ యొక్క బండిల్స్ని అందుకోవడానికి, ఆ యొక్క పేపర్స్ బండిల్స్ను అందుకోవడానికి సహాయం చేయమని నాకు ఒత్తిడి తేవడం వల్ల, ఫోర్సు చేయడం వల్ల అప్పుడు
నేనేమయ్యాను, యాజ్ ఇఫ్ నేచురల్లీ ఐ ఫిల్డ్ ద స్లాట్, నేను ఆ యొక్క జాబ్లో జాయిన్ అయ్యాను. ఆ యొక్క జాబ్లో నేను సహజంగానే అతను ఫోర్స్ చేయడం వల్ల నేను మొదట ఆ యొక్క జాబ్లో పేపర్స్ బండిల్స్ అందుకొని తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల డిస్ట్రిబ్యూట్ చేయడానికి పేపర్స్ బండిల్స్ అందుకోవడం విషయంలో నేను ఆ యొక్క జాబ్లో స్లాట్ అంటే జాబ్, ఆ స్లాట్లో నేను జాయిన్ అయ్యాను. షంసుద్దీన్ హెల్ప్డ్ మీ ఎర్న్ మై ఫస్ట్ వేజెస్, నాకు మా యొక్క కజిన్ షంసుద్దీన్ మొదటి సహాయం చేశాడు. దేనికి? టు ఎర్న్ మై ఫస్ట్ వేజెస్, నా మొదటి వేతనం పొందడంలో నేను మొదటగా జాబులో కుదిరాను పేపర్స్ బండిల్స్ అందుకోవడం గురించి. కాబట్టి నాకు షంసుద్దీన్ మొదటి సంపాదన చేసేటట్లుగా సహాయం చేశాడు. హాఫ్ ఏ సెంచరీ లేటర్, ఒక అర్ధ శతాబ్దం తర్వాత, ఒక 50 సంవత్సరాల తర్వాత, ఐ కెన్ స్టిల్ ఫీల్ ద సర్జ్ ఆఫ్ ప్రైడ్, ఇది నాకు గర్వంగా అనిపిస్తుంది. ఏ విషయంలో? ఇన్ ఎర్నింగ్ మై ఓన్ మనీ ఫర్ ద ఫస్ట్ టైం, నాకు నేను ఒక జాబ్ చేసి డబ్బులు సంపాదించాను కదా, ఆ విషయం నాకు ఇప్పుడు కూడా 50 ఏళ్ళ తర్వాత ఇప్పటికీ కూడా అది యాదికొస్తే ఐ స్టిల్ ఫీల్, ఇంకా నేను గర్వంగా ఫీల్ అవుతాను అని చెప్పేసి మనకు అబ్దుల్ కలాం గారు చెప్పారు. దీంతో మనకు ఈ మై చైల్డ్హుడ్కు సంబంధించిన మొదటి పీరియడ్ టాపిక్ పూర్తయింది. ఇక నెక్స్ట్ టాపిక్ సెకండ్ పీరియడ్లో నేర్చుకుందాం. మీకు చివరగా నేను మరొక విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు తప్పకుండా నా యొక్క ఛానల్ లోపల ఉన్న ప్లేలిస్ట్ కనుక చూసినట్లయితే మీకు లెసన్ వైజ్ యూనిట్ వైజ్ ప్లేలిస్ట్ అనేది ఉంది. మీరు నా యొక్క ఛానల్ను ఓపెన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్ అని అక్కడ ఆప్షన్ కనబడుతుంది, దాన్ని నొక్కినట్లయితే మీకు నా యొక్క ప్లేలిస్టులన్నీ కనబడతాయి. వాటి ద్వారా మీకు ఏ యూనిట్ కావాలంటే ఆ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ నొక్కి దానికి సంబంధించిన అన్ని వీడియోలు చూడొచ్చు. థ్యాంక్ యూ.